కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. మా జహీరాబాద్ ప్రాంతం యొక్క అస్తిత్వానికి గౌరవానికి నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా మా తోటి యువ రైతు బూర్దిపాటి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి బృందము, అదేవిధంగా ఆయన హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా స్థానిక చక్కెర కర్మాగారానికి చెందిన కార్మికులు కూడా వారికి చేదోడు బాదడుగా ఈ పాదయాత్రకు పూనుకోవడం అనేది ఒక విధంగా సంతోషంగా ఉన్నది, ఒక విధంగా బాధగా ఉన్నది. 20 సంవత్సరాల నుంచి చెరుకు ఉద్యమంలో ఉన్నందుకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నందుకు బాధగా ఉన్నది. అయితే ఒక తరం మునిగిపోయి ఇంకొక తరం ముందుకు వస్తున్నందుకు అరే మనుషుల్లో కూడా ఇంకా చైతన్యం ఉన్నది, ఒక విధంగా సంతోషం ఉన్నది. అయితే వాళ్ళ ఆశ ఒకటే ఉన్నది, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈరోజు ఈ కొత్త ప్రభుత్వము ఇంతకుముందే మా కుండలరెడ్డి గారు చెప్పినట్టు నిజాం చక్కెర కర్మాగారానికి సంబంధించిన 3 ఫ్యాక్టరీలు తెరిపిస్తామనే ఆశ అందరిలో చిగురించింది. కాబట్టి దీనికి సంబంధించి మా స్థానిక చక్కెర కర్మాగారం నిజాం చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో లేనప్పటికీ కూడా ఈరోజు ప్రైవేట్ ఆధీనంలో ఉండి గతంలో ఎలక్షన్స్ కంటే ముందు అందరూ కూడా హామీలు ఇచ్చి ఈరోజు మళ్ళీ తుంగలు దొక్కేసేసి ఈరోజు నడవలేని పరిస్థితి. ఈరోజు పంట పండించిన తర్వాత సుమారు టన్నుకు 300 రూపాయలు చొప్పున నష్టపోతూ చుట్టుపక్కల ఫ్యాక్టరీ పరిధి లోపల ఈరోజు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి చుట్టుపక్కల ఫ్యాక్టరీలో పరిధిలో ఎందుకు మంచిగా ఉన్నాయి, మన దగ్గర ఎందుకు నష్టపోతున్నాం అంటే ఇక్కడ ప్రైవేట్ అయిపోయినాయి, మరి అక్కడ కర్ణాటక మహారాష్ట్రలో సహకార రంగంలో ఉన్నాయి. అయితే ఈ రోజు నేను గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ప్రభుత్వాన్ని కానీ 2-3 విషయాల్లో విధానపరమైనటువంటి కోరికలను ఏమి అడుగుదాం అనుకుంటున్నానంటే, మొట్టమొదటిగా మా రైతులని చెరుకు రైతులను తీసుకెళ్లేసి వ్యవసాయ శాఖకి తీసుకుపోవాలి. ప్రస్తుతం మేము డైరెక్టర్ ఆఫ్ షుగర్ కింద ఉన్నాం. అంటే చక్కెర కర్మాగార పరిధిలో ఉన్న ఫ్యాక్టరీలో ఉంటే రైతుల కోసం వాళ్ళు ఎందుకుంటారు, ఫ్యాక్టరీ యొక్క ఇంటెన్షన్ ఈ డిపార్ట్మెంట్ కాపాడుతుంది కానీ రైతుల యొక్క విషయాలను వీళ్ళ మీద దృష్టి పెట్టారు. కాబట్టి ఫస్ట్ మమ్మల్ని వ్యవసాయ శాఖ కిందకి తీసుకోవాలి. రెండోది, ఇవన్నీ జరగాలంటే చట్టబద్ధంగా అయితే మేము 20 సంవత్సరాలు కోరుతా ఉన్నామో రాష్ట్ర స్థాయిలో అన్ని ఫ్యాక్టరీలో కలుపుకొని ఒక స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్, రాష్ట్ర స్థాయిలో సలహా సంఘం, సలహా మండలి అనేది స్థాపించాలి. దీనివల్ల ఏమవుతుందంటే రైతులకి, అటు కర్మాగారానికి, అదేవిధంగా ఫ్యాక్టరీకి ఒక అనుసంధానంగా మా మంచి చెడు బాధలు మేము చెప్పుకునేటువంటి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం వస్తుంది. ముఖ్యంగా మా జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న రైతులు ఎప్పుడు రవాణా కోత, హార్వెస్టింగ్, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన సమస్యల మీద ఎంతో నష్టపోతున్నాం. కాబట్టి ఈ విషయం మీద మన దేశంలో అతిపెద్ద సంస్థ అయినటువంటి XLRI, జేవియర్ లేబర్ రీసెర్చ్ ఉన్నదో జంషెడ్పూర్లో, దాంతో ప్రస్తుత ప్రభుత్వం ఒప్పందం చేసుకొని ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలనేటువంటి ఒక విన్నపాన్ని చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా విధానపరమైనటువంటి నిర్ణయాలలో మార్పు రానంత కాలం ఇవన్నీ పరిష్కారం కాదు. కాబట్టి తక్షణమే మా బకాయిలు, ప్రస్తుత ఫ్యాక్టరీ ఓపెనింగ్ కి సంబంధించిన విషయాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెంటనే దృష్టి పెడతారని, మరి ఈ విషయం మీద మేము ఇప్పటికే గతంలో మేము ఢిల్లీ వరకు కూడా నడిచినప్పుడు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే మాకు ఢిల్లీ వరకు పంపిండు. ఇప్పుడు ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉన్నటువంటి కోదండ రెడ్డి గారితో కూడా నిన్న చర్చించడం జరిగింది. వారు కూడా సహకరిస్తామన్నారు. కాబట్టి ఒక జహీరాబాద్ ఫ్యాక్టరీను, లేకపోతే మెదకు నిజాం షుగర్ అని కాకుండా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి చక్కెర కర్మాగార పరిధిలో విధానపరమైన లోపాలు పరిష్కరించి దీనికి ఒక దీర్ఘకాలిక శాశ్వతమైన పరిష్కారం తీసుకొస్తున్న ఆశతోటి మరి మా యువతలకు మళ్ళీ ఒకసారి మేము స్ఫూర్తిదాయకంగా వారి యొక్క కృషి ఫలించాలని, భగవంతుడు కరుణించాలని కోరుకుంటూ చేదోడువాదుగా ఉంటాం. దయచేసి జహీరాబాద్ యొక్క రైతులను ఆదుకోవాల్సిందిగా మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారికి ప్రార్థన. థ్యాంక్ యూ. నా పేరు మహేష్ రెడ్డి. మా గ్రామం వచ్చేసి బూర్దిపాటి గ్రామం. మా దగ్గర ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీ ఉంది. జహీరాబాద్ ఏరియాలో కూడా ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అయితే షుగర్ ఫ్యాక్టరీ ఏంటంటే ట్రెడెంట్ షుగర్ ఫ్యాక్టరీ. దానివల్ల మేము రైతులకు చాలా మాకు నష్టం జరిగింది. నష్టం జరగడం వల్ల ఇప్పుడు మేము కొత్త షుగర్ ఫ్యాక్టరీ నుంచి చేసి మేము హైదరాబాద్ ప్రగతి మార్గానికి పాదయాత్రతో వెళ్ళి మేము అక్కడ మా ముఖ్యమంత్రి గారిని మా వినతి పత్రం అనేది మేము ఇవ్వడం పోతున్నాము. మేము ఏ విధంగా మేము నష్టపోతున్నామంటే, మేము మా షుగర్ ఫ్యాక్టరీకి బంద్ అవ్వడం వల్ల మా చెరుకు అనేది మేము బయటకు వేస్తున్నాం అన్నమాట. మేము బయటకు వేయడం వల్ల ఒక టన్ను దగ్గర మాకు 350 రూపాయల నుంచి 400 వరకు నష్టపోతున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు 100 టన్నులు మేము పండించాము అనుకో, దానిలో 40,000 లెక్క పోతున్నాయి, మాకు లాస్ అవుతాం అన్నమాట. అట్లా అన్నమాట 100 టన్నుల దగ్గర మాకు 40,000 మేము లాస్ అవుతున్నాం. ఇది ఎవరు కూడా స్థానిక ఉన్న ఇక్కడ పెద్ద నాయకుడు కానీ, లేకుంటే లోకల్ నాయకుడు కానీ, లేకుంటే రాజకీయ పార్టీ నాయకులు కానీ మేము ఎవరు కూడా పట్టించలేదంట. అంటే గతంలో మేము ఇంతకు కూడా ఈ సమస్య వాళ్ళ దగ్గర కూడా తీసుకుపోయినామంట. వాళ్ళ దగ్గరికి తీసుకుపోయినా కూడా వాళ్ళు సరైన సమయంలో మాకు రెస్పాన్స్ ఇవ్వలేడు. వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేకపోవడం వల్లనే ఈరోజు మేము ఈ పాదయాత్రని స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు? ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే, మాకు ఇప్పుడు పాత బకాయిలు కూడా 9 కోట్లు రావాలి మా రైతులకి. సో మేము పాత బకాయిల విషయం పక్కన పెడదాం. మాకు ఏంటంటే ఫస్ట్ మా ఫ్యాక్టరీని స్టార్ట్ చేయండి.
ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినాం అనుకో అక్కడ ఉన్న కార్మికుల సమస్య పరిష్కారం అవుతుంది, మా సమస్య పరిష్కారం అవుతాయి. ఒక ఫ్యాక్టరీ బంద్ కావడం వల్ల కొన్ని వేల కుటుంబాలు ఇవాళ రుణపైకి వచ్చేసినాయి. అది రైతులు కావచ్చు, లేకుంటే కార్మికులు కావచ్చు, లేకుంటే లేబర్ కావచ్చు. మేము నమ్ముకున్నది షుగర్ ఫ్యాక్టరీని. మరి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఎందుకు స్పందించకొచ్చుడో అది మాకు అర్థమవుతలేదు. ఈరోజు ఈ జైరాబాద్లోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాని వలన ఇక్కడ రైతులకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అవన్నీ మనం కళ్ళారా చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యము రైతులకు పట్టించుకోకుండా ఎంతో నిర్లక్ష్యంగా గత 4-5 సంవత్సరాల నుంచి వ్యవహరిస్తున్న తీరును మనందరం గమనిస్తూనే ఉన్నాము. ఈ విషయమై బకాయిల విషయం కానీ ఫ్యాక్టరీ విషయం కానీ ఎన్నిసార్లు నిరసనలు వ్యక్తం చేసినా, రోడ్డు మీదకి ఎక్కినా, ధర్నాలు చేసినా మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ పాలకులు కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. మాకు బాధ ఏంటంటే కనీసము ప్రతి ప్రభుత్వం కానీ ప్రతి నాయకుడు కానీ రైతే రాజు అనే నినాదంతో ముందుకెళ్తాడు. మరి ఈరోజు ఇంత స్థితిగతులు కూడా రైతులకు ఇంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డా ఇన్నిసార్లు మా నిరసన వ్యక్తం చేసినా మరి ఎందుకు పట్టించుకుంటలేరో అసలు అర్థం కాని పరిస్థితి. అయితే ఇంకా ఉన్నటువంటి మా బకాయిలు కానివ్వండి, మరి భవిష్యత్తులో ఈ ఫ్యాక్టరీ నడుస్తుందా లేదా అనే ఒక ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి ఆ బాధలన్నీ మనసులో పెట్టుకొని ఈరోజు కనీసము ఇప్పుడున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము మా బాధలు వింటుందేమో అనే ఒక ఉద్దేశంతో మన తోటి రైతు మహేష్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క పాదయాత్రకు వినతి పత్రం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వాలనే ఒక చిన్న ఉద్దేశంతో మరి ఇక్కడ నుంచి పాదయాత్ర హైదరాబాద్ దాకా చేయడం జరుగుతుంది. కనీసము ఈ కొత్త ప్రభుత్వం దీని గురించి పట్టించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని ఆక్షన్ పెట్టడం అని కాకుండా మాకు నిజంగా మా రైతులకు ఉన్నటువంటి కోరిక ఏంటంటే దీన్ని సహకార రంగంగా కోఆపరేటివ్ సెక్టర్గా రైతులకు అప్పగించడము, లేకుంటే ప్రభుత్వము కనీసము ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని నడిపించడము, అట్లాంటి చేసే ప్రభుత్వం మరియు రైతులకు సహకారంగా వారి పాలనతో నడిపిస్తే బాగుంటుందని ఒక చిన్న కోరిక అయితే ఉంది ప్రతి రైతుకు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆక్షన్ పెడితే మళ్ళీ ఇంకో ఎవరో యాజమాన్యం వస్తుంది, వాడు కూడా చక్కగా నడిపిస్తాడో లేదనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మేము కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రకటించారు నిజాం షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా మేము ఆధీనం చేసుకుంటాము అని చెప్పిండ్రు. కాబట్టి ఆ యొక్క ఆశ కలిగింది. కాబట్టి ఈ యొక్క పాదయాత్ర ద్వారా కనీసము రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేసుకుంటే మా యొక్క కోరికలు నెరవేరుతాయేమని ఒక ఆశతోని ఈరోజు ఈ యొక్క పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. కావున నేను కోరుకునేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కనీసం ఇప్పటికైనా మా కోరికలు నెరవేర్చి మాకు మా భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటే మేము చాలా సంతోషిస్తామని మనవి చేసుకుంటున్నాను. ఎం చంద్రశేఖర్ నా పేరు, రాయపల్లి డి గ్రామము. నేను షుగర్ ఫ్యాక్టరీలో ఎంప్లాయీ. నేను 2 సంవత్సరాలుగా మాకు ఎన్నో విధాలుగా మేము ప్రయత్నించినా కూడా ఏమి ర్యాలీ కానీ అన్ని విధాలుగా చేసినా కూడా ఎవరు స్పందించట్లేదు. అదే స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి ఎన్నో మాటలు పోయినాం, ర్యాలీలు తీసినాము. ఇప్పటి వరకు 8 నెలల జీతాలు కూడా మాకు లేవు. ఈఎస్ఐ పిఎఫ్ కూడా మాకు వర్తించట్లేదు ఇంతవరకు. మేము కార్మికులు ఈ రోజుకు రోడ్డు పాలు పడ్డాం. ప్రతి ఒక్కరు నాయకుల దగ్గరికి కూడా పోయాం, హరీష్ రావు దగ్గరికి పోయాం, ఆయన ఆఫీస్ కాడికి కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా ఆయన రెస్పాన్స్ చేయలేడు. ఇక్కడ జహీరాబాద్లో కూడా ఎన్నో మాటలు ర్యాలీ చేశాము, ధర్నాలు చేశాము, అయినా కూడా ఏ విధంగా కూడా మాకు ఫలించలేకపోయింది. అలాంటప్పుడు మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇప్పుడు 3 నెలల నుండి డబ్బులు కూడా లేవు, జీతాలు కూడా లేవు. మేము పోతున్నాము, మా ఇంటి నుండే టిఫిన్ కట్టుకపోయి అక్కడ తిని 5 వరకు మేము అక్కడనే ఉండి వస్తున్నాం. అదే విధంగా మొన్న ఎలక్షన్ కాకముందు ఏం చేశారంటే మీకు రికాల్ తీసుకుంటున్నామని మాకు తీసుకున్నారు, ఫ్యాక్టరీ నడిపిస్తామని. సరే సార్ అని వెళ్ళిపోయి అందరం రికాల్ కాగానే అక్కడ పోయినాక ఎంత వర్క్ ఉన్నదో అక్కడ వర్క్ మేము చేశాము. ఎందుకంటే రేపు నడిపిస్తామంటే కూడా వారం రోజులు 15 రోజుల టైం తీసుకొని మేము నడిపేయడానికి సిద్ధంగా ఉన్నామని కార్మికులం మేము ఒప్పుకున్నాం. అయినా కూడా మేము వర్క్ చేసి పెట్టాము. అక్కడ కొద్ది మెటీరియల్ లేనందువలన వాళ్ళు మేనేజ్మెంట్ ఇది చేయనందువలన మేము ఏం చేయలేకపోతున్నాం. మేము ఇప్పటికీ డ్యూటీలకు పోతున్నాము. 8 పోయి 5 వరకు అక్కడే ఉండి మేము వెళ్ళిపోతున్నాం సార్. జహీరాబాదు ప్రాంతం అంటేనే వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అందులో చెరుకు పంట ప్రధాన పంట. చెరుకు పంట పైనే చాలామంది రైతులు జీవనం కొనసాగిస్తున్నారు. ఈరోజు ఆ పరిశ్రమ, చెరుకు పరిశ్రమ ఏదైతే ఉందో గత 5-6 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వము
రైతులకు పట్టించుకోలేదు, పరిశ్రమకు పట్టించుకోలేదు, రైతుల బాధలు పట్టించుకోలేదు, రైతుల కష్టాలను పట్టించుకోలేదు. కనీసం మరి ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం లోపల రైతు రాజ్యం అని గతంలో చెప్పిర్రు, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రజా దర్బారు ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను గోడు వినడానికి పెట్టినటువంటి ప్రజల యొక్క గోస వినిపించడానికి, జైరాబాద్ బాధ వినిపించడానికి జైరాబాద్ ప్రాంతం నుంచి మహేష్ రెడ్డి తర్వాత మిగతా మిత్రులు రైతులు మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క జీవనాధారమైనటువంటి పరిశ్రమను కాపాడాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో అక్కడి వరకు నడుస్తున్నటువంటి వాళ్ళకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా జైరాబాద్ ప్రాంత ఆత్మగౌరవ సమస్య అయినటువంటి చెరుకు రైతుల సమస్యను వినిపించి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.